మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా ప్రభువా, ఇంతవరకు క్రమములన్నిటిలో తోడయున్న మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ అమూల్యమైన కృపను బట్టి ప్రభువా, మందిరపు యానివర్సరీ అలాగే ఈ రాకడ పండుగను మీరు జరిగించుచున్న విధానమును బట్టి స్తోత్రములు. మీ దాసుడనైన నన్ను ప్రేమించి మీ కుమారులు ప్రభు అయ్యగారి ద్వారా ఈ స్థలమునకు పిలువబడి మీ సన్నిధిలో నిలిచి ఉన్న నన్ను మరుగుపరిచి మీరే వాక్యములో నుండి మాట్లాడమని మంచి బోధకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, రాకడ పండుగలో అలాగే యొక్క చర్చి యానివర్సరీలో ఏకీభవించిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నుండి కృపా సమాధానములు కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగము యేసయ్య చెప్పిన ఉపమానము లేకుండా యేసుక్రీస్తు వారు ఏమీ బోధించలేదు అని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు 7 ఉపమానాలు చెప్పారు. ఎన్ని ఉపమానాలు చెప్పండి? 7 ఉపమానములు చెప్పారు. మన దైవజనులు దేవదాసయ్య గారు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయములలో 7 సంఘములకు ఈ 7 ఉపమానములు పోలిక అని, మరి మొదటి ఉపమానము మొదటి సంఘమునకు, రెండవ ఉపమానము రెండవ సంఘమునకు పోలిక అని మన దైవజనులు అలాగూ 7 ఉపమానములు 7 సంఘములకు పోలిక అని మన తండ్రి దైవజనులు దేవదాసయ్య గారు తెలియపరిచారు. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మొదటిగా ఉపోద్ఘాతముగా కొన్ని మాటలు మీ అందరికీ నేను తెలియపరిచి 4 మాటలు చెప్తాను. ఎన్ని మాటలు చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. ఈ 4 మాటలు మూట కట్టుకుని తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి చెప్పండి? మూట కట్టుకుని తీసుకెళ్ళాలి. సరే, ప్రభునందు ప్రియులారా, మొదటిగా సిద్ధపడిన వారు ఉన్నారు, సిద్ధపడని వారు కూడా ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఈ ఉపమానములో ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు ఈ ఉపమానములో ఉన్నారు. చూడండి, బుద్ధిగల కన్యకల మీద బుద్ధి లేని కన్యకలు పెద్ద ఘోర పాపము చేసిన వారేమీ కాదు. మరి ఇతర మిషన్ల వారైతే వారు పెద్ద ఘోర పాపులని చెప్తారు, కానీ మన తండ్రి గారు దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే, బుద్ధిగల కన్యకల మీద బుద్ధి లేని కన్యకలకు రవ్వంత ప్రేమ తగ్గిందన్నారు. చెప్పండి, ఎంతమ్మా? రవ్వంత ప్రేమ తగ్గిందన్నారు. దేవదాసయ్య గారి మాటలన్నీ ముత్యాల మూటలు. కాబట్టి గమనించండి, ఇప్పుడు వీరి యొక్క స్థితి, సిద్ధపాటు లేని వారు ఉన్నారు, సిద్ధపడిన వారు కూడా ఉన్నారు. సిద్ధపాటు లేని వారికి, సిద్ధపాటు ఉన్నవారికి ఒక తలుపు చెక్కే అడ్డం అంట. చెప్పండి, ఏంటంటమ్మా? తలుపు లోపల వీళ్ళు ఉన్నారు, తలుపు బయట వారున్నారు.
కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. సైతానంట దైవజనులు మన తండ్రి గారు వ్రాస్తూ మరి శిరచ్ఛేదనమునకు శిరచ్ఛేదన అనే ప్రార్థనలో దేవదాసయ్య గారు వ్రాస్తూ మరి ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికి వెళ్ళవలేము? ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా, గుడికెందుకు వెళ్ళవలేను అనే తలంపు నరజాతిలో పుట్టించేవాడు ఒకడున్నాడంట. ఎవరు చెప్పండి? ఎవరు? సైతాను. ఇది అతని తలలో నుండి వచ్చినదే అన్నారు. చెప్పండి, ఎవరి తలలో నుంచి వచ్చింది? సైతాను తలలో నుండి వచ్చింది. ఇప్పుడు మీరు గమనించండి, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోద్దా, మందిరంలోనికి రావాలా? చెప్పండి. మనకి ఈ మధ్య చాలా పాటలు ఉన్నాయి. ఆలయములో ప్రవేశించండి అందరూ అని బయట పాటలో, మందిరములోనికి రారండి అని. ఈ మధ్య ఇంకో కొత్త పాట వచ్చింది, మందిరములోనికి ఆశీర్వాదముల కొరకు రావాలి అని. సరే, ఇవన్నీ అలా ఉంచితే జీవము గల పాటలకు రచయితన మన తండ్రి గారు 8వ పాటలో ఏం రాశారు చెప్పండి? దేవ యెహోవా స్తుతిపాత్రుండా పరిశుద్ధాలయ పరమనివాస. కాబట్టి ప్రభు దేవాలయములో ఉన్నారు. దేవాలయములోనికి మనందరము కూడా రావాలి. వస్తే ప్రభు ఏమన్నారు? నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమో త్రోసివేయను అన్నారు. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. కాబట్టి గమనించండి దేవుని పిల్లలారా, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎక్కడున్నారు? చెప్పండి, ప్రభు ఎక్కడున్నారు? పరిశుద్ధాలయములో ఉన్నారు. మరి దేవుడు పరిశుద్ధాలయములో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనం రావాలా వద్దా? చెప్పండి, రావాలా వద్దా? రావాలి. ప్రభునందు ప్రియులారా, యెహోవా పరిశుద్ధాలయములో ఉన్నాడు గనుక ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మళ్ళీ చెప్పండి అందరూ, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొద్దకు మనం వస్తే మన యొద్దకు ఎవరు వస్తారంట? దేవుడు వస్తారు. ప్రభునందు ప్రియులారా, మరి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, మొట్టమొదటిసారి మా అమ్మ ఈస్టర్ పండగ రోజున నన్ను మందిరంలోకి తీసుకెళ్ళారంట. కొన్ని నిమిషాలు ఈ మాటలు చెప్తాను. మా యొక్క కుటుంబము హైందవ కుటుంబం. మా అమ్మ, నాన్న, మా కుటుంబస్తులందరూ కూడా నిష్ట కలిగిన భక్తులు, చాలా నిష్ట. మరి మా అమ్మ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటే, ఆ కార్యక్రమాలన్నీ చేసుకుంటే కానీ మడితడి ఆచార వ్యవహారాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చివరికి మమ్మల్ని కూడా వదిలేసి ఆవిడ చేసుకున్న పని అంతా చేసుకున్న తర్వాత మా దగ్గరికి వచ్చేవారు. మా పెద్దక్క పేరు, మా అమ్మ పేరు వెంకటలక్ష్మి, నాన్నగారి పేరు వెంకట్రావు,
పెద్దక్క పేరు దుర్గాదేవి, రెండో అక్క పేరు లక్ష్మీదేవి. పెద్ద పెద్ద పేర్లేనా అన్నీ? ఏమ్మా? సరే, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మగపిల్లోడు కావాలని పెద్ద మొక్కొకటి మొక్కిందంట మా అమ్మ. ఏమనంటే, జన్మ శనివారాలు చేస్తా, నాకు కొడుకు కావాలా. ఏ శనివారాలు? జన్మ శనివారాలు చేస్తా, నాకు కొడుకు కావాలి. అప్పుడు అమ్మ ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మ అలా అనుకున్న తర్వాత వెళ్ళవలసిన చోటికి వెళ్ళి, తెలుసు కదా మీకు, రౌండ్గా ఎక్కి పైకెళ్ళి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుని వచ్చిన తర్వాత నేను పుట్టానంట. పుట్టేసరికి ఇంకేముంది, మళ్ళీ తీసుకెళ్ళారు నన్ను. తీసుకెళ్ళి శ్రీనివాసరావు అని పేరు పెట్టారు. తరువాత ఆడపిల్లకి తోడుంది, మగపిల్లడికి కూడా తోడు కావాలని మళ్ళీ ఉంచుకుంటే ఇంకొక ఆయన పుట్టాడు. పామర్లో పాస్టర్ గారండి, షాలేం రాజు. ఆయన పేరు సత్యనారాయణ. సరే, ఆయన పుట్టిన తర్వాత నాకు 3వ సంవత్సరంలో ఎడమ ప్రక్కన బెల్ట్ పెట్టుకునే ప్రాంతంలో ఒక పుండు ఏర్పడింది. ఇన్ని చేసినా పుండు తగ్గట్ల. మా తాతయ్య గారికి, అంటే మా అమ్మాళ్ళ పెదనాన్నగారికి పిల్లలు లేరు. మా తమ్ముడు పుట్టినప్పుడు నన్ను పక్కలేసుకున్నాడంట ఆయనకి కలిసి వచ్చిందంట. ఆయన్ని ఇంకా నన్ను విడిచిపెట్టాడు ఆయన కోటీశ్వరుడు అయిపోయాడు. నన్ను విడిచిపెట్టకుండా నన్ను అలాగే ఆయన దగ్గర ఉంచుకొని హైదరాబాదు హాస్పిటల్లో కూడా నన్ను చూపిస్తే డాక్టర్లు అన్నారు, ఈ జబ్బేంటో మాకు తెలియట్లేదు, ఈ పుండేంటో తెలియట్లేదు, ఇది పెద్దదైపోతుంది, ఎముకలకు వెళ్ళిపోతుంది, కొంతకాలానికి అబ్బాయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే మా తాతయ్య గారికి భయం వేసి మా అమ్మ నాన్నకి నన్ను అప్పగించేశాడు. అప్పుడు మేము తూర్పుగోదావరి జిల్లా మండపేట ప్రక్కన దొళ్ళ, కడియం మండలం దొళ్ళ అనే గ్రామంలో ఉన్నారు. అమ్మ నాన్నది ఆ ఊరే. అయితే ప్రభునందు ప్రియులారా, ఎవరో చెప్పారంట, ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, ఒకసారి చర్చికి తీసుకెళ్ళండి అంటే 3 మైళ్ళు దూరంలో ఉందంటండి చర్చి. తీసుకెళ్ళి మా అమ్మ వెళతా పరీక్షలు పెడతారుగా మనవాళ్ళు బాగా. ఎవరికి చెప్పండి, ఎవరికి? నువ్వు సత్యం గల దేవుడు అయితే నా చిన్న కొడుక్కి పాలిచ్చి మంచం మీద పడుకోబెట్టి వెళ్తాను, వచ్చే వరకు లెక్కకూడదు అని చెప్పి పరీక్ష పెట్టి బయలుదేరి నన్ను తీసుకుని 3 మైళ్ళు నడుచుకెళ్ళి చర్చిలో పడుకోబెట్టిందంట. అమ్మో, ఊళ్ళో నుంచి ఒక ఆవిడొచ్చిందని వాళ్ళ ఆనందం అయిపోయారంట. తోట సూర్యరావు గారు, సువార్తమ్మ గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి తోట ప్రశాంత్ కుమార్ గారు అక్కడ పరిచర్య చేస్తున్నారు. చూడండి, బైబిల్ మిషన్ మందిరంలో పడుకోబెట్టి ఏం ప్రార్థన చేయాలో తెలియదు. ఏమొచ్చు మా అమ్మకి? ఏమొచ్చు? ఏమి రాదు. చర్చిలో ఎలా మోకరించాలో, ఎలా ప్రార్థన చేసుకోవాలో రాదు. అప్పుడు మా అమ్మ ఏం చేసిందంటే, మోకరించి ఒక పని చేసిందంట. ఇదిగో, ఈ అబ్బాయిని బ్రతికిస్తే, చనిపోతాడని చెప్తున్నారు కదా, ఈ అబ్బాయిని బ్రతికిస్తే నీ సేవకి ఇచ్చేస్తా అందంట. ఒకేసారి ఎంతలో ప్రార్థన చేసింది చూడండి. చేసేసి వచ్చేస్తుంటే పాస్టమ్మ గారు వచ్చి, అమ్మ ఎలాగొచ్చావు కదా, కొంచెం భోజనం చేసి వెళ్ళమ్మా అంటే, ఎలాగొచ్చాను కదా అని సాంబార్ వేసుకుని అంత అన్నం తిని నన్ను తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పుండు మానిపోవటం మొదలుపెట్టిందంట. ఈ గాయం నెమ్మదిగా మానిపోవటం మొదలు పెడితే అప్పుడు మా అమ్మకి ఇంత ప్రార్థనలు చేశాను, ఇన్ని మొక్కులు మొక్కాను, మరి
ఏమీ జరగలేదు, ఈ యేసు ప్రభు చర్చిలోకి తీసుకెళ్తే స్వస్థత వచ్చింది అని చెప్పి ఒకరోజు శుక్రవారం పొద్దున్నే తలస్నానము చేసేసి మా అమ్మ నన్ను అన్నం పెట్టి పడుకోబెట్టి, అసలు సంగతి మర్చిపోయాను, నేను వచ్చే వరకు నన్ను మా అమ్మ తీసుకొచ్చే వరకు మా తమ్ముడు లేగలేదు మంచం మీద నుంచి. ఇక ఇదొక సత్యం, ఈ గాయం తగ్గిపోతుంది, ఇదొక సత్యం. రెండు దొరికినాయి మా అమ్మకి. ఇప్పుడు దొరికేసరికి ఏం చేసిందంటే, ఇక లాభం లేదు, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అమ్మ అన్వేషణ ప్రారంభమైంది. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నేను దేవుడు ఎవరైనా ఉంటే ఈరోజు నాకు కనబడాలని ఒక శుక్రవారం ఏం చేసిందంటే అమ్మ ఉపవాసం ఉండి, మరి ఎవరికి దండం పెట్టను, దేవుడు ఎవరుంటే వాళ్ళు నా ముందుకు వచ్చి మాట్లాడాలి వాళ్ళ అని భీష్మించుకుని కూర్చుందంట. కూర్చుంటే మా గది నిండా భయంకరమైనటువంటి పరిస్థితులమ్మ. ఆ గదిలోకి తెల్లని వస్త్రాలు వేసుకుని యేసు ప్రభు వచ్చి నిలబడ్డారంట. నిలబడితే అప్పుడు మా అమ్మ అడిగిందంట, ఏం కోరుకోవాలి, ఏం అడగాలి, ఏం తెలియదు కదా, అసలు దేవుడు ఎవరో అందంట. ఎవరిని? యేసయ్యని. వెలుగుతో తెల్లని వస్త్రాలతో వచ్చి ఆమె ముందు నిలబడితే, దేవుడు ఎవరంటే, అమ్మా నీవు నిజరక్షకుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నావు కదా, నేనేనమ్మా రక్షకుణ్ణి అని ప్రభువు చెప్పారంట. చెప్పిన తర్వాత అంట మరి వీళ్ళందరూ ఎవరందంట, యేసుప్రభుని కూడా ఇరికిద్దాం అనుకుంది మా అమ్మ. వీళ్ళందరూ ఎవరని మొత్తం మా గది నిండా ఉన్న ఫోటోలు చూపిస్తుందంట. వాళ్ళందరి గురించి నేను మాట్లాడటానికి రాలేదమ్మా, దేవుడెవరో తెలుసుకోవాలనుకున్నావు కదా, నేను నిజమైన దేవుడను అని యేసయ్య ఒక మాట చెప్పి అదృశ్యమై వెళ్ళిపోయారంట. ఇప్పుడు మా నాన్న వచ్చారు. ఈ లోపల మా అమ్మ ముఖంలో ఎప్పుడూ లేని సంతోషం. పెళ్లి చేసుకున్నాడు, నకిలీ చేపించాడు, కానీ అప్పుడు కూడా లేనంత సంతోషం మా అమ్మ దగ్గర ఉంది. ఏంటి సంతోషం అని చెప్పి మా నాన్న మరి పొలం ఉండేది, మళ్ళీ బెల్లం వంట చేసేవాడు. మా నాన్న చెరుకుతో బెల్లం వంట తయారు చేసేవాడు. ఇంటికి రాగానే ఏంటో నీ ముఖంలో ఎంత సంతోషం ఈరోజు అంటే, వాళ్ళిద్దరు చాలా ఇష్టంగా ఉంటారండి, ఇప్పుడు కూడా జీవంతో ఉన్నారు దేవుని కృపలో. ఎప్పుడు మా నాన్న ఇలా చెయ్యెత్తడం కూడా చూడలేదు నేను మా అమ్మ మీద. అంత ప్రేమగా ఉంటారు ఇద్దరు. అంత సంతోషంగా ఉన్నావు ఏంటమ్మా అంటే, అమ్మ చెప్పిందంట ఏమనంటే, నేను దేవుడు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను, దొరికేశాడు నాకు అందంట. సరే ఎవరో చెప్పంటే, నేను చర్చికి తీసుకెళ్ళానా, తగ్గిపోయిందా మా అబ్బాయికి, ఇప్పుడు చూడు నాకు ఈరోజు ప్రభు కనపడ్డారని చెబితే, మా నాన్న లాంటి మనిషి ఎవరు ఉండరమ్మా, నీకు ఒక దేవుడు నాకు ఒక దేవుడు ఎందుకని అన్నీ తీసుకెళ్ళి కాలువలో వేసి వచ్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలో ఎంత మహిమ ఉందో చూడండి. ఏమైనా తెలుసా మా అమ్మకి, మందిరంలోకి వస్తే దేవుడు ఎంత ప్రేమిస్తాడు, చనిపోయే వాళ్ళని బ్రతికిస్తాడు కదా. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చి మౌనంగా ఉండి వెళ్ళిపోయినా, ప్రార్థన చేసినా, సన్నిధి చేసినా, ఏమి చేసినా ఆయన వదిలిపెట్టే ప్రభువా అంటే కాదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అలాగూ నేను బ్రతికితే మా అమ్మ చెప్పేది నాకు ఏమనంటే, నువ్వు ఎప్పటికైనా సేవ చేయాలా. తర్వాత కలిదిండి ప్రాంతం వచ్చేసారు పొలాలు కొని. వచ్చిన తర్వాత నువ్వు సేవ చేయాలి బాబు, సేవ చేయాలంటే నేను మాట వినకుండా చెరువులు చేసి వ్యాపారాలు చేసి ఏదేదో చేస్తే ఏది పట్టుకున్నా మసే. చెప్పండి, ఏది పట్టుకున్నా ఇక డైరెక్ట్గా చెప్పాను, నీకు బూడిద ఏది కదా మసి. అప్పుడు ప్రభువా నేనేం చేయను అంటే, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అన్నీ పోగొట్టుకుని ప్రాణాలతో ఉన్నారు, ఇప్పుడైనా సేవ చేయండి అన్నారు.
సేవలోనికి వచ్చిన తర్వాత ట్రైనింగ్కి వెళ్ళిపోయి బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చాను. ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అవి వంట పట్టినాయి. మా అమ్మ బైబిల్ మిషన్ గురించి చెప్తుంటే నాకు వినసొంపుగా లేదు. థియాలజీ నేర్చుకుని వచ్చాను. ఇప్పుడు ఈ థియాలజీ చర్చిల్లో పని చేయదని నాకు తెలియదు, సేవలో పని చేయదని నాకు తెలియదు. బైబిల్ గురించి తెలుసుకోవడానికి మాత్రమే కానీ థియాలజీ చెబితే ఎవరైనా కూర్చుంటారా చర్చిలో? ఇవన్నీ నాకు తెలియక థియాలజీ మాట్లాడుతున్నాను మా అమ్మతో. నాయన నీ థియాలజీ నాకు వద్దు, కానీ నీకోసం ప్రార్థన చేస్తాను. మళ్ళీ కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ప్రభు బైబిల్ మిషన్ అని చూపించారు నాకు. బైబిల్ మిషన్ అని చూపించిన తర్వాత నా భార్య గర్భవతి కొడుకుని కానీ 3వ నెల అప్పుడు, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు, అంటే ఆయన చాలా దూరం ప్రయాణం చేసి పాపం ఏలూరులో దిగితే, నాన్న మనం పలానా ఊరు వెళ్ళాలంటే పాపం నాతో వచ్చేసాడు. అలాగే ఏలూరులో దిగి వచ్చేసాడు, బెంగళూరు నుంచి వచ్చి ఇటు వచ్చేసాడు మళ్ళీ. అందుకని పాపం ఫ్రెష్గా లేక మందిరంలోకి రావడానికి ఇబ్బంది పడుతున్నాడు కొంచెం. సరే, మీరు గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈమె పుట్టింటి దగ్గర ఉంటే నాకేమీ దర్శనం. ఎంతకీ షా అనే అక్షరం ఇలా తిరగబడి ఉంది. బైబిల్ మిషన్ షా అనే అక్షరం ఇలా తిరగబడి ఉంది. ఈ షా ఏంటి ప్రభు తిరగబడి ఉందని ప్రార్థన చేస్తే, ఆ షా నీ భార్య అన్నారు ప్రభు. ఇంటికి వచ్చిన తర్వాత బైబిల్ మిషన్లో సేవ చేస్తానంటే కుదరదంటుంది ఆవిడ. ఎవరు? మా పాస్టర్. ఇప్పుడు మీరు గమనిస్తే మన అన్ని గ్రూపుల్లో ఆవిడే ఉంటుంది, మన అన్ని గ్రూపుల్లో ఆవిడే ఉంటారు. వీడియోలు చేసి ప్రతిరోజు తెల్లవారుజామున అన్ని గ్రూపుల్లో ఆవిడే ఉంటుంది. తరువాత మళ్ళీ అమ్మ నేను ఈవిడితో మన గొడవ ఎందుకని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. అసలు అరుపుల ఫ్యామిలీ కాదు మాది. ఇక వద్దు ప్రార్థన చేద్దామని అమ్మ నేను అక్క ప్రార్థన మొదలు పెడితే కొంతకాలానికి మా అందరికంటే ఎక్కువ సన్నిధిలోనికి వెళ్ళిపోయింది ఆమె. అప్పుడు ప్రభు ఆమెకి ఏం చూపించారో తెలుసా? మళ్ళీ బైబిల్ మిషన్ అక్షరాలన్నీ నీట్గా ఉన్నాయి. 6 అక్షరాలు, మొదటి అక్షరంలో మొదటి రోజు సృష్టి, 2వ అక్షరంలో 2వ రోజు సృష్టి, 3వ అక్షరంలో 3వ రోజు సృష్టి, 6 అక్షరాల్లో 6 రోజుల సృష్టి చూపించారంట. అన్నారంట సృష్టి అంతా బైబిల్ మిషన్ అనే అక్షరాల్లో ఉందన్న. అప్పుడు నేను రచయితని, నాకు ఎప్పుడైతే చెప్పారో ఆమె, 6 దినముల సృష్టిని త్రిత్వదేవ మీరు చేశారు, 6 అక్షరముల బైబిలు మిషనును త్రిత్వదేవ మాకిచ్చారు, అహర్నిశలు ప్రార్థించే దైవజనుని మాకిచ్చారు, అహర్నిశలు ప్రార్థించే దైవజనుని మాకిచ్చారు. దేవా నీ అంతరంగము నుండి వచ్చినదే బైబిలు మిషను, మరణాత అను పదమును భూమికి తెచ్చినదే బైబిలు మిషను. ప్రభుకే మహిమ కలుగునుగాక. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు బైబిల్ మిషన్లోనికి వచ్చి ఇద్దరం 2003లో సేవకున్నాయి, 2007లో పాస్టర్నై, 2008లో మా గురువు గారు ఒనేసిమయ్య గారిని బట్టి రెవరెండ్ అయి 7 మందిరాలు కట్టి సేవ చేయడానికి ప్రభు కృప చూపించారండి. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. కాబట్టి మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఎవరైనా ఎప్పుడైనా నిర్లక్ష్యం చేయొద్దు, మందిరమును నిర్లక్ష్యం చేయొద్దు, ఆరాధన నిర్లక్ష్యం చేయొద్దు. మా ముందు
మరి ఇక్కడ దగ్గరికి వచ్చేసిన తర్వాత వైఎస్ఆర్ గారి బొమ్మ అవతల ఒక ఫ్యామిలీ వస్తున్నారండి. స్పీడ్గా వచ్చేస్తున్నారు బండి మీద. మా అబ్బాయి అంటున్నాడు, డాడీ అసలు ఇది ఏమైనా హైవే అనుకుంటున్నారు, వాళ్ళు అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, అయ్యగారు చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, అయ్యగారు చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు డాడీ వాళ్ళ బండి మీద. ముగ్గురున్నారు బండి మీద, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటే అప్పుడు అమ్మో ఈ కారు వాళ్ళ వెనకాల రాలేకపోతుంది. చూడండి అంత స్పీడ్గా వచ్చేస్తున్నారు. వాళ్ళని వెనక మేము వచ్చేసాం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత గూగుల్ మ్యాప్, అక్కడి నుంచి గూగుల్ మ్యాప్ వాళ్ళే మాకు. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాత. ప్రభునందు ప్రియులారా, మరొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 22, 23 వచనాలు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 22, 23 వచనములు. ఆలయ ప్రతిష్ఠిత పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా. చాలమ్మా చూడండి, తండ్రి అయిన దేవుడు ఎక్కడున్నారంట? పరిశుద్ధాలయములో ఉన్నారు. కుమారుడైన యేసు ప్రభువు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతున్నప్పుడు దేవాలయములో సొలొమోను మండపమున అటు ఇటు తిరుగుతున్నారంట. తండ్రి అయిన దేవుడు మందిరములో ఉన్నారు. కుమారుడైన యేసు ప్రభు కూడా ఎక్కడ ఉన్నారు చెప్పండి? మందిరములో ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది యెరూషలేములో. ఆలయ ప్రతిష్ఠిత పండుగకు ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారంట. ఇప్పుడు చెప్పండి, మన ఎంతమంది ఉన్నా ఇక్కడ ఎవరు ఉండాలి? యేసయ్య. ఉన్నారా లేరా? ఉన్నారమ్మా, మన మధ్య తిరుగుతున్నారు ఆయన. 2, 3 ఉన్న చోట వారి మధ్య నేను ఉంటాను. మన మధ్య ఎవరున్నారు ఇప్పుడు? యేసయ్య ఉన్నారు. మనం ఎవరిని చూడటానికి వచ్చాము ఇప్పుడు? యేసయ్యను చూడటానికి. వరుడైన యేసయ్యను చూడడానికి వచ్చాం. ప్రభునందు ప్రియులారా, మరి మందిరములోనికి వస్తే ఏం జరుగుద్దో ఒక మాట చూపించి 4 మాటల్లోకి వెళ్తాను నేను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వాక్యము. అమ్మా, అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అమ్మ, అందరూ జాగ్రత్తగా వినండి. మనం మందిరంలోనికి వచ్చాము, దేవునితో మనకి పనుంది. ఆయన కూడా మందిరంలోనికి వచ్చారు, మనతో ఆయనకు పనుంది. కాబట్టి దేవుని ఆత్మ నరుని ఆత్మ కలిసే చోటే దేవాలయము. ఇప్పుడు కొట్టని చప్పట్లు. అమ్మ, పొద్దునుంచి అలసిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం కొట్టించాను చప్పట్లో. మీకు అర్థమైపోయింది కదా? ఇప్పుడు చెప్పండి, దేవుని ఆత్మ దేవాలయములో ఉన్నది. దేవుని ఆత్మ నరుని ఆత్మ 2 కలిసే చోటే దేవాలయము. దేవునితో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. దేవునితో ఎవరైతే కలుస్తారో, దేవాలయములోనికి వస్తారో, వచ్చి ఏదో వచ్చాను కదా కూర్చోవాలి కదా అని కూర్చుని వెళ్ళిపోతే నాకు తెలియదు, కానీ ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఒకవేళ ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారి ఆత్మ ప్రభు ఆత్మతో కలిసిపోద్దంట. దేవునికి మహిమ కలుగునుగాక. మరణాత. ఇప్పుడు మీకు ఒక వచనం గుర్తొస్తుందా? నేను నీలో నీవు నాలో ఏక.
అనుకొనుము, నేను నీలో నీవు నాలో లీనమైనట్టే అనుకొనుము. గానా నీకు లేనిదేది, రానిదేది, పోనిదేది, రానిదేది, పోనిదేది. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే. ప్రభునందు ప్రియులారా, మందిరములోనికి మనం వస్తే మనము ఆయనలో, ఆయన మనలో లీనమైపోతాము. ఇప్పుడు గమనించండి, లూకా శుభవార్త 2వ అధ్యాయములో ఇద్దరు పరమ భక్తులు కనబడుతున్నారు. ఒకరు సిమియోను గారు, రెండో వారు అన్నా. హన్నా కాదు, అన్నా. సిమియోను అనబడిన ప్రవక్త, అన్నా అనబడిన ఇద్దరు దేవాలయములో ఉన్నారు. దేవాలయమును వారు విడిచిపెట్టలేదు. సిమియోను గారేమో వృద్ధుడైనా చనిపోలేదు. ఈ అన్నా ఏమో దేవాలయమును విడువక రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనతో గడిపింది. మన దేవదాసయ్య గారి మాటలన్నీ ఎంత బాగుంటాయో. ఆవిడంట వంట చేసుకుందాం అనుకుని ఏం చేసుకుంటానులే అని ప్రార్థన చేసుకునేదంట. చెప్పండి, ఎంత విచిత్రంగా ఉంటాయమ్మా అయ్యగారి మాటలు. మరి అయ్యగారు ఎక్కడైనా కనపడితే, దర్శనంలో కనపడితే ముద్దు పెట్టేసుకోవాలనిపిస్తుంది. అంత మంచి మాటలు మన తండ్రి దేవదాసయ్య గారు చెప్పిన మాటలు. ఏం వండుకుంటానులే అని ఏం చేసేదంట, ప్రార్థన చేసుకునేదంట. అసలేం తినకుండా ఉందని లేదు, కానీ 84 సంవత్సరాలు ఉందంట దేవాలయంలో. చెప్పండి ఎన్ని సంవత్సరాలు? ఈ సిమియోను ప్రవక్త అన్నా అనబడిన ఆమె అప్పుడే లోపలికి వస్తే, మరియమ్మ గారు, యోసేపు గారు పేరు పెట్టడానికి, సున్నతి చేయడానికి యేసు ప్రభు అనే బాలుణ్ణి దేవాలయములకు అప్పుడే తీసుకొచ్చారంట. అంటే రక్షకుని చూసే వరకు వారు దేవాలయమును విడవలేదు. దేవుని పిల్లలారా, మీ అందరికీ నా 2 చేతులు జోడించి చెప్తున్నానేంటో తెలుసా? యేసయ్య 2వ రాకడను చూసే వరకు దేవాలయమును విడవద్దు. ఎప్పటి వరకునమ్మా? యేసయ్య 2వ రాకడ చూసే వరకు దేవాలయమును విడవద్దు. గమనించండి. సరే, ఇప్పుడు వర్తమానములోనికి వెళదాం. ఏంటి మాట అంటే, అప్పుడు సిద్ధపడిన వారు పెండ్లి కుమారునితో కూడా లోపలికి పోయిరి అని రాస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. సిద్ధపడిన వారు, కొనబోవుచున్న వారు ఉన్నారు, తైలం కొనుక్కునేవారు, నూనె కొనుక్కుంటానికి వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళకి సిద్ధపాటు లేదు. సిద్ధపడిన వారు ఉన్నారు. వారు దేవాలయములోనికి లోపలికి మరి వారు పెండ్లి కుమారునితో కలిసి లోపలికి వెళ్ళారు అని రాయబడి ఉంది. సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, సిద్ధపాటు లేని వారు వెలుపలున్నారు. ఇప్పుడు మన ప్రయాస లోపలుంటానికా వెలుపలుంటానికా చెప్పండి అమ్మా. ఎవరో నలుగురు చెప్తున్నారు, అందరూ చెప్పండి. లోపలికి వెళ్ళడానికా బయట ఉండటానికా? అమ్మ, బయట మిగిలిపోతే సామెత ఒకటి ఉంది, ఎంత బతుకు బతికి వద్దు అసలు. ఇంకా నేను మిగతాది చెప్పను, మీకు తెలుసు. మిగిలిపోతే, ఎగిరిపోతే అంతే సంగతులు. కాబట్టి మీరు గమనించండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. వెలుపలున్న వాళ్ళ సంగతి, మరి వాళ్ళ దగ్గర నూనె లేదు. చెప్పండి, ఏం లేదు? ప్రార్థన లేదు, సన్నిధి లేదు. చెప్పండి, ఏం లేదమ్మా? సన్నిధి లేదు. బైబిల్ మిషన్ వారి దగ్గర ఏముండాలి? సన్నిధి. అందరూ చెప్పండి, సన్నిధి. చెప్పండి. నేనేం రాశానో తెలుసా?
సన్నిధి పరుని పిల్లలము, సన్నిధిలోని ఉంటాము. సమభూమి బరిగా మారినను గురి కలిగే జీవిస్తాము. వృద్ధుని పిల్లలము మేము, వృద్ధి చెందుతూ ఉంటాము. వృద్ధుని పిల్లలము మేము, వృద్ధి చెందుతూ ఉంటాము. దేవా నీ అంతరంగము నుండి వచ్చినదే బైబిలు మిషను. మరణాతా చెప్పండి అందరూ, మరణాతా. ప్రభునందు ప్రియులారా, సన్నిధి పరుని పిల్లలము, సన్నిధిలోనే ఉంటాము. సమభూమి బరిగా మారినను గురి కలిగే జీవిస్తాము. ఇప్పుడు గమనించండి, సిద్ధపాటు కావాలంటే సన్నిధిలో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలమ్మా? సన్నిధిలో ఉండాలి. సన్నిధి చేయకపోతే ఏముండదు? సిద్ధపాటు ఉండదు. కాబట్టి సన్నిధి చేసేవారికి పెండ్లి కుమార్తె కళ వస్తుందంట. చెప్పండి, ఏ కళమ్మా? పెండ్లి కుమార్తె కళ. గట్టిగా చెప్పండి. మా సహోదరులకి నేనంటే కోపం అనుకుంటా, మీరేం మాట్లాడట్లేదు. మీరు కూడా చెప్పండి, సన్నిధి చేస్తే పెండ్లి కుమార్తె కళ వస్తుంది. చెప్పండి, ఏ కళ? పెండ్లి కుమార్తె కళ. ఇక్కడ పురుషులని స్త్రీలని భేదం లేదు. యేసయ్య దగ్గర అందరం పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడాలి. ఇప్పుడు మీరు గమనించండి, పెండ్లి కుమార్తె కళ సంపాదించుకోవాలంటే 4 పనులు చేయాలంట. చెప్పండి, ఎన్ని పనులమ్మా? గట్టిగా చెప్పండి. మీరు అందరూ ఎన్ని పనులమ్మా? 4 పనులు చేయాలంట. ఇప్పుడు మొదటి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే పెండ్లి కుమార్తెకు పాస్టర్ గారు వస్తారు, కూర్చోబెడతారు. తోడ పెళ్లి కొడుకును కూడా కూర్చోబెడతారు, లేకపోతే పెళ్లి కూతురును కూడా కూర్చోబెడతారు. ప్రార్థన చేస్తారు, తైలంతో అభిషేకిస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో పెండ్లి కుమార్తెకి అభిషేకిస్తారు. తరువాత అయ్యగారు అమ్మగారు అక్షింతలేస్తారు, తల్లిదండ్రులు అక్షింతలేస్తారు. తర్వాత తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి మేనత్తలో వరస అయ్యేవాళ్ళు వస్తారు. ఇప్పుడు ఇంకా నలుగు పిండి తీసుకుని, చెప్పండి, ఏం తీసుకుని వస్తారమ్మా? నలుగు పిండి. నలుగు ఎందుకండి అంటే నలు పెరగడానికి అంటారంట. చెప్పండి, నలుగు ఎందుకంటే నలు పెరగడానికండి అంటారంట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, పెళ్ళైన వాళ్ళు చెప్పండి, నలుగు పెడితే చల్లగా ఉంటుందా, బాధగా ఉంటుందా? అమ్మా, మా చిన్నమ్మ హైదరాబాద్ నుంచి వచ్చి ఒక్క దెబ్బ ఇలాగ అంది గట్టిగా. అసలు ఎర్రోళ్ళేమో మొత్తం పగిలిపోయినట్టు అయిపోయింది. వచ్చి అంటుంది, ఏందిరా బిడ్డ జర పరిచయం చేస్తున్నావు. వాళ్ళ భాష అంతే కదా మరి. నీ ఒళ్ళు కొంచెం ఎట్టంటే పగిలిపోయేటట్టు ఉంది అంది. అమ్మమ్మ నన్ను వదిలే అన్నాను. చూడండి, నలుగు పెడితే శ్రమ. నలుగు అంటే శ్రమ. అందరు చెప్పండి, నలుగు అంటే శ్రమ. గట్టిగా చెప్పండి అమ్మా. అమ్మ, మొన్న పెళ్లి కూతురుని చేయడానికి వెళ్తే పెద్ద కలవ పువ్వు ఉంది, దానికి డెకరేషన్ చేసేసారు. బిందులు పెట్టారు, బిందులకి డెకరేషన్ చేసేసారు, దాంట్లో నీళ్లు పెట్టారు. నేను ప్రార్థన చేసిన తర్వాత తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి మేనత్తలు పట్టుకున్నారు. బావోయ్ బావోయ్ అంటుంది పెళ్లి కూతురు. చూడండి, పెళ్లి కూతురికి నలుగు పెట్టేటప్పుడు శ్రమ, కానీ
శ్రమ లేకపోతే కళ లేదు. చెప్పండి. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. మీకు తెలుసు కదా పాట అంతా. మానవునికి శ్రమ లేకపోతే కళ లేదు. శ్రమ కావాలనుకుంటామా వద్దనుకుంటామా? తెలిసిన వాళ్ళేమో కావాలనుకుంటారంట, తెలియని వాళ్ళేమో వద్దనుకుంటారంట. తండ్రి గారు శ్రమ వచ్చావు, తెచ్చిందేదో ఇచ్చి వెళ్ళు అనేవారంట. అయితే ఇప్పుడు మీరు గమనించండి, మనకి శ్రమ వచ్చింది, దేవుడితో చెప్పుకోవాలా మనుషులతో చెప్పుకోవాలా? అయిలారా మాట్లాడాలి. మనుషులతో చెప్పుకోవాలా దేవుడితో చెప్పుకోవాలా? ఒకవేళ మనుషులతో మీరు గంటన్నర చెప్పినా అంతా విని అయ్యో అని ఒక్క మాట నిలిపోతారు. ఎంత బాధలో ఉన్నావు అనుకోలేదమ్మా. అయ్యో ఆ అయ్యో అనిపించుకోవడానికి గంటన్నర ఆయిల్ వేస్ట్ మనకి కదా. అంతా చెప్పిన తర్వాత మనకేంటి లోపల ఆశ, ఒకవేళ వీళ్ళ ద్వారా నాకేమైనా సహాయం వస్తుందేమోనని. కానీ చివరికి అన్నదేంటి? అయ్యో. బాధ ఇంకా పెరిగిందా తగ్గిందా? పెరిగింది. అందుకనే కీర్తనాకారుడు 25వ కీర్తన 1వ వచనం నుండి 7 వచనాల్లో తన శ్రమను దేవునితో చెప్పుకుంటున్నారు. ఎవరితో చెప్పుకుంటున్నారు చెప్పండి? ప్రభువా దేవా నాకు శ్రమ ఉంది నాయనా అని తన శ్రమను ఎవరితో చెప్తున్నారంట? దేవునితో చెప్పుకుంటున్నారు. సరే, మీరు తర్వాత చదువుకోండి. 25వ కీర్తన 1వ వచనం నుండి 7 వచనాల వరకు కీర్తనాకారుడు తన బాధను దేవునికి చెప్పుకున్నారు. అయ్యలారా, అమ్మలారా, యవనస్తులారా, చిన్నపిల్లలారా, మీరు కూడా దేవునితోనే చెప్పండి. ఎవరితో చెప్పాలి మన బాధ? చెప్పాలి అందరూ. ఎవరితో చెప్పాలి? దేవునితోనే. సరే, ప్రభునందు ప్రియులారా, నేను నడిచి చూపించేవాళ్ళని కానీ మా సహోదరులు నన్ను బంధించారు. ఇక్కడ నేను అటు ఇటు వెళ్ళలేను, నన్ను నేను ఇక్కడే నిలబడి ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మన చేతిలో ఒక చేతిలో సంచి ఉంది, బట్టలు ఉన్నాయి, ఊరు ప్రయాణమే వెళ్తున్నాం, పాతకాలమే అనుకుందాం. ఒక చేతిలో గొడుగు ఉంది. ఇది నా మాట కాదు, అయ్యగారు చెప్పిన మాటే. దారిలో నడిచి వెళుతున్నాం. వెళుతుండగా బాగా తీవ్రమైన ఎండ వచ్చింది. ఏం చేస్తారు? చేతిలో ఏముంది? గొడుగు ఉంది. ఇది వరకైతే ఇలా సాగదీయాలి, ఇప్పుడు ఆ బాధ కూడా లేదు. ఏం చేస్తే చాలు, బటన్ నొక్కితే గొడుగు ఓపెన్ అయిపోద్ది. సరే, ఈ ఎండ కాదండి, ఓ మబ్బు పట్టేసి ఉరుములు మెరుపులు కింద ఉంది పరిస్థితి. చల్లని గాలి వచ్చేస్తుంది, వర్షం వచ్చేసేలాగుంది. చాలామంది సైకిళ్ళు స్పీడ్గా తొక్కుంటూ వెళ్ళిపోతున్నారు, బళ్ళు మీద స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. గొడుగున్న మీరు మాత్రం టీవీగా వెళుతున్నారు. నా మాట కాదు, నాకు ఇంత జ్ఞానం లేదు, అయ్యగారు చెప్పిన మాటే. గొడుగున్న మీరు మాత్రం టీవీగా వెళుతున్నారు. కారణం ఏంటంటే చినుకులు వస్తే రాని, నా దగ్గర ఏముంది? గొడుగు ఉంది. టక్ మనం ఓపెన్ చేసుకుంటా గొడుగు. గొడుగు ఉన్నప్పుడు మీకు భయం ఎందుకు? మన గొడుగు యేసయ్యే. చప్పట్లు ఇప్పుడు కొట్టండి. మన గొడుగు ఎవరు? యేసయ్యే. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కానీ మన చేతిలో గొడుగు ఉంది. యేసయ్య మనకున్నారు, మనకేంటి భయం? యేసయ్యే మన గొడుగు. శ్రమలో ఆయన విడిచి వెళ్ళిపోయేవారు కాదు, శ్రమలో మనలను వదిలేసేవారు కాదు. విజయుడు యోబు అనడానికి దేవుడే ఆధారభూతుడై శక్తివంతుడై యోబు గారు పక్షాన నిలిచారు గనుక శ్రమ పడేవారికి ఈరోజు యోబు గారు ఒక బలమైనటువంటి భక్తునిగా కనబడుతున్నారు. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను, నలుగు అంటే శ్రమ. నలుగు పెట్టకపోతే పెండ్లి కుమార్తె రూపము రాదు. నలుగు పెట్టాలి, శ్రమ ఉండాలి. శ్రమలో
మనం ఏం చేయాలంటే యేసయ్య మీద ఆధారపడాలా. చెప్పండి, ఎవరి మీదమ్మా? యేసయ్య మీద ఆధారపడాలి. ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ అన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రార్థన వస్తుందా మనకి? అన్నీ చక్కగా ఉన్నాయి, స్తోత్రం ప్రభా బాగున్నావు నాయనా అన్నట్టు ఉంటుంది ప్రార్థన. శ్రమ వచ్చిందనుకోండి, కడుపులో నుంచి, పేగుల్లో నుంచి, హృదయంలో నుంచి తన్నుకుంటూ వస్తుంది ప్రార్థన. ఏమని? దేవా కదా. కాబట్టి తండ్రి గారు ఏమన్నారు? శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గానా శ్రమలయందే సంతోషించుము శ్రమలయందే సంతోషించుము మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ఇప్పుడు నాతో ఒక మాట చెప్పండి, యేసయ్యా. గట్టిగా చెప్పండి అమ్మా, పండగ కళ్ళ కనపడుద్దా అని చెప్పండి. యేసయ్యా నీవు నాకున్నావు, ఎండైనా భయం లేదు, వానైనా భయం లేదు. పరమగీతార్థములో సంఘం ఏమంటుంది? నేను నల్లని దానని చిన్న చూపులు చూడకండి, ఎండ తగిలింది నాకంటుంది. శ్రమ పడ్డాను, నేను శ్రమ అనుభవించాను. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నలుగు అంటే శ్రమ, నలుగు పెట్టాల్సిందే, తప్పదు. 2, నలుగు పెట్టి అలాగే తీసుకెళ్ళి పెళ్లి కూతుర్ని స్టేజ్ మీద కూర్చోబెడితే అందరూ పారిపోరా? చెప్పండి అమ్మా, పారిపోతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయించాలి? స్నానము. 2వ మాట స్నానము. స్నానము అనగా బాప్తిస్మము. అందరూ చెప్పండి, స్నానము అనగా బాప్తిస్మం. ప్రభునందు ప్రియులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో ప్రభు పిలుస్తున్నారు, రండి మన వివాదము తీర్చుకుందము, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గుర్రుబొచ్చు వలె తెల్లని వగును. చూడండి, ప్రభు ఆహ్వానిస్తున్నారు, రండి మీ పాపములు ఎటువంటివైనా క్షమించడానికి, ఎటువంటి పాపములతో మీరున్న కడిగి వేయడానికి, శుద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నారు. బాప్తిస్మం తీసుకోవడానికి అస్సలు ఆలోచించకూడదు. ఎందుకో చెప్తాను వినండి. మనం బస్సులో వెళుతున్నాం, అందరు ఇటు చూడండి, నా వైపు చూడండి. మనం బస్సులో వెళుతున్నాం, ముందు సీట్లో ఒక బాలింత ఎక్కారు, బస్సులో కూర్చున్నారు. ఆ బిడ్డని ఇలాగా పైకి ఇలాగ వేసుకున్నారు, ఇలా భుజం మీద వేసుకున్నారు. వెనకాల సీట్లో ఉన్న మనల్ని చూశాడు, ఇలా అంటున్నాడు. ఏం చేస్తాం అప్పుడు? మనం ముందు బొగ్గలు పట్టుకుంటాం, తర్వాత ఏం చేస్తాం? అమ్మ కాసేపు ఇవ్వు అమ్మ ఎత్తుకుంటానని తీసుకుని ఎత్తుకుంటాం. ఎత్తుకున్నంత మాత్రాన మన పిల్లోడు అయిపోయాడా? మాట్లాడాలండి. ఎత్తుకున్నంత మాత్రాన మన పిల్లోడు అయిపోయాడా? అవ్వలేదు. సరే కదా అనుకుంటే వాళ్ళ స్టేజీ వచ్చినా పిల్లోడిని ఇచ్చేయాలి, మన స్టేజీ వచ్చినా పిల్లోడిని ఇచ్చేయాలి. బాప్తిస్మం పొందకుండా ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభు అంటే ప్రభు మేలు చేయని వాడు కాదు. చేస్తారు. ఈ మతస్థులైనా ఏ మతస్థులైనా నీ మాట నమ్మగా క్షేమమిస్తారైనా, తప్పదు. ప్రభు మనసు అది, ఆయన స్వభావం అది. కానీ మనం ఆయన బిడ్డలం కాదే, ఆయన మనల్ని ఎత్తుకోలేదే, ఆయన ఒడిలో ఆనందించిన అనుభవం మనకు లేదే. ఎప్పుడు వస్తుంది ఆ అనుభవం?
ఇంకొక మాట అడుగుతున్నాను, తల్లులందరూ ఒకసారి చేయి చూపించండి. తల్లులైన వారు. అమ్మ, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీ బిడ్డలైన వారు 3వ నెల నుండి ఇంచుమించు 7వ నెల 8వ నెల వచ్చే వరకు మీరు కడుపు నిండా పాలిచ్చిన తర్వాత మీ బిడ్డకి, ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు, మీ వైపు అలాగ కడుపు నిండా పాలు తాగి అంటా మీ ముఖం వైపు చూస్తుంటే, మీరు కూడా బిడ్డ ముఖం వైపు చూసి పేదాలు పట్టుకుని లాగి ముద్దులాడుతుంటే పెద్దోళ్ళు చూసి అంటారు, చాలే ముద్దులాడేవి కానీ అందరి దిష్టి మీద అమ్మ దిష్టే ఎక్కువ అంటారా అనరా? చెప్పండి. అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను సూటిగా. ఆ అనుబంధం ఆ 3 నెలల నుంచి కళ్ళు తెరిచి మీ వైపు చూసి మీ ఒడిలో ఆడుకున్న మీ బిడ్డ ఆ 3 నెలల నుంచి సుమారు మరి 7 నెలల వరకు లేక సంవత్సరం వరకు కలిగిన ఆ అనుబంధం మీ జీవితంలో మరలా మీ బిడ్డకి మీకు ఎప్పుడైనా కలుగుద్దా? పెరిగే కొంది దూరం అయిపోతూ ఉంటారు పిల్లలు. పెద్దోళ్ళయ్యే కొలది దూరం అయిపోతూ ఉంటారు పిల్లలు. మన సమాజం ఎలాంటిదో తెలుసా? కొంతకాలానికి అమ్మ బిడ్డను చూసి కూడా దాక్కోవలసిన పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులను బట్టి, వ్యసనములను బట్టి కుట్టేది భార్యనో తల్లినో కూడా తెలియకుండా ప్రవర్తించేవారు కూడా లోకములో ఉన్నారు కదా. ఆ అనుబంధం తిరిగి రాదు. యేసయ్యతో మీ అనుబంధం ఎప్పుడు? బాప్తిస్మం పొందని వారులారా, యేసయ్య ఒడిలో ఆనందించాలని లేదా? యేసయ్య ఒడిలో ఒక గొప్ప అనుబంధాన్ని సంపాదించుకోవాలని మీకు లేదా? ఆలస్యం చేయకండి. ప్రభునందు ప్రియులారా, 1998వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఒక పరీక్ష చేసుకున్నాను. ప్రభువా, నాలో ఏ లోపం ఉంది, సరి చేసుకోవాలి. రేపు బాప్తిస్మం నాకు. ఈరోజు ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేను బాప్తిస్మం పొందాలి కదా, నాలో లోపాలు ఏంటో చూపించంటే నా దగ్గర బలమైన లోపమే ఉంది. ఏ లోపమో తెలుసా? పప్పు వండితే తిన్నాం, వంకాయ కూర వండితే తిన్నాం, చేపల కూర వండితే తిన్నాం, గుడ్డు వండితే తిన్నాం. పప్పుగా నుండేరా తిప్పలే ఆ రోజు మా ఇంట్లో. ఈ పేరే ఎత్తరు నా దగ్గర. అపురూపంగా మరి 2 ఆడపిల్లల తర్వాత పుట్టాను కదా, గారం ఎక్కువ. గారం గజ్జలకి ఏడిస్తే దెబ్బలు కొట్టలేదు ఎవరు, అందుకని ఇంకా ఎక్కువైపోయి ప్లేట్లు ఇసిరేయడం మొదలుపెట్టా. అప్పుడు ప్రభువు చూపించారు నాకు, నీ దగ్గర ఈ లోపం ఉందని. 1998వ సంవత్సరం ఫిబ్రవరి 20వ తారీఖున బాప్తిస్మం పొంది ఇంటికి వచ్చాను. ఫిబ్రవరి 21వ తారీఖున మా అమ్మ వంకాయ కూర వండింది, ఎండి చేపలేసి వండి. ఏం చేస్తుందో తెలుసా అండి? ఇప్పుడు ఈ సంగతి ఈయనకి చెప్పనా వద్దా అనుకుని బాప్తిస్మం తీసుకున్నాడు కదా నిన్న, అసలు మాట్లాడదామా చెబుదామా అనుకుంటా మా అమ్మ అటు ఇటు తచ్చిట్లాడుతుంది. సరే, నాకు చిన్న డౌట్ వచ్చామ్మా, అన్నం కూర అయిపోయినాయా, వండేసావా? వండేసాను బాబు. సరే, నాకు భోజనం పెట్టు, మందిరం దగ్గర చిన్న పని ఉంది, వెళ్ళాలి, పరిచర్య చేసేవాడిని బాగా. నేను కావిడేసుకుని నీళ్లు మోసేవాడిని మందిరంలో. చిన్నప్పటి నుంచి పరిచర్య చేసిన అనుభవం ఉంది. ఈ రోజుల్లో యవనస్తులు పరిచర్యకి రాయమంటే చెప్పండి, వస్తాం. మళ్ళీ రావంటలేదు, మేము ఫోన్ చేస్తే వాళ్ళు రావని మాత్రం అంటలా. నేను చేశాను పరిచర్య, దేవుడు నన్ను ఆశీర్వదించారు. తన పని చేసిన వారికి ఆయన ఎప్పుడు బాకీ పడ్డా. గుర్తుపెట్టుకోండి. అడిగితే అమ్మంది,
వంకాయ ఎండు చేపలు వండానంది, తీసుకురా అన్నాను. అమ్మ వంకాయ కూర తింటావా అంది. అమ్మ ఈరోజు నుంచి నిన్నే తీర్మానం చేసుకున్నాను ప్రభు దగ్గర, నువ్వు ఏం వండి నా ముందు పెడితే అది నేను తింటానమ్మా అని చెప్పి అమ్మతో అనగానే అమ్మ 2 కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది. తీసుకొచ్చి వడ్డించింది, తినేసాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పాస్టమ్మ గారికి కూడా అదే చెప్తాను, ఏం వండంటే నన్ను అడగొద్దు, నువ్వేం పెడితే తింటా. అది తిన్నో ఇది తిన్నంటానికి నేనెవరిని? సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని, ప్రతి కూరగాయని, ప్రతి పప్పు ధాన్యాలను కలగజేసి మన ముందు మనకిస్తే నేను అది తిన్న ఇది తిన్నంటే ఎలా కుదురుద్ది చెప్పండి? దేవుడు అన్నీ మన కోసమే కదా కలుగజేశాడు. మా పాస్టమ్మ గారు చాలా బాగా వంటలు చేస్తారు. ఫస్ట్లో ఆవిడది ఏలూరే. ఫస్ట్లో తాలింపులు కూడా మాడిసేస్తే ఒకరోజు నేను మా అత్త వస్తే అడిగాను, ఏమ్మా కూతురికి కూరలు నేర్పలేదంటే, నేర్పలేదయ్యా, చాలా సుకుమారంగా పెరిగింది అంది. సరేలే అయితే నేర్చుకుంటుందిలే, గొడవల ఫ్యామిలీ కాదుగా, ముందే చెప్పానుగా, సరేలే నేర్చుకుంటుందిలే. కానీ కొంతకాలానికి చాలా టేస్ట్గా వండడం నేర్చుకుంది. మన దైవజనులు ఇంచుమించు అందరూ, పిలిచిన వాళ్ళు అందరూ కూడా ఆమె వంట మర్చిపోరు, బాగా చేస్తుంది వంట. కానీ మొన్న ఈ మధ్య యూట్యూబ్లో చూసి ఒక వంట చేసిందండి. చేసి నా ముందు పెడితే నేనేం మాట్లాడనుగా, మీకు తెలుసు కదా, మామూలుగా తినేస్తాను. నేను తినేస్తుంటే ఆవిడ కూడా నా ముందు కూర్చొని పెట్టుకుని తింటా అంటుంది. బాగుందా అండి అంటుంది. నీకు నువ్వు వంట చేస్తే బాగానే ఉండేది అని మనసులో అనుకుని, పైకి అనలేదండి, మనసులో అనుకుని నేను అన్నాను, ఈ వంట భార్య మీద ప్రేమ ఉన్న అన్నవాడన్నా తినాలి, గతి లేని వాడన్నా తినాలన్న. నేర్చుకోండి అయ్యా, కొంచెం ఉప్పు లేదని ఇసిరేయటం, కొట్టేయటం, తిట్టేయటం కాదు. భార్య బలహీనమైన ఘటమని జ్ఞానంతో కాపురం చేయటం రావాలా. కాబట్టి ఇప్పుడు నేనేమన్నాను, నేను ఆమెను తిట్టానా? భార్య మీద ప్రేమ ఉన్నవాడన్నా తినాలి, గతి లేనివాడన్నా తినాలి. ఇక ప్లేట్ అక్కడ పాడేసి చచ్చిపోయింది నవ్వలేక. ఇంకా కాసేపు చూడండి, ఆమెకు వాక్యానికి టైం వస్తే మందిరంలో మీ అయ్యగారు ఇలాగ అన్నారని చెప్తుంది మళ్ళీ. చూడండి ప్రభునందు ప్రియులారా, మన దైవజనులు దేవదాసయ్య గారు ఏమన్నారు తెలుసా? ఉప్పు లేకపోయినా తక్కువైనా ప్రార్థన చేసుకుని తినండి. ఈరోజు పప్పు పాలకూర వండితే పొద్దున్న తింటున్నాను, నేను ఏం మాట్లాడలేదు. ఏమండి ఉప్పు తక్కువైంది కదా చెప్పొచ్చు కదా అంటే నేను అన్నాను, రాకండి నెల చెప్పను. ఇది అసలే రాకండి నెల లేనిపోంది. ఉప్పు లేదంటే ఏమైపోతాను? లేనిపోను గొడవ ఎందుకమ్మా, తినేస్తున్నాను కదా, తిన్నే నన్ను. చూసారా? దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి మరణాత. ప్రభునందు ప్రియులారా, స్నానము అంటే అర్థం ఏంటంటే శుద్ధి చేయబడుట. అందరు చెప్పండి, శుద్ధి చేయబడుట. శుద్ధి అంటే మీకు వాక్యం చూపిస్తాను చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడిన మాట, అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మును పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తం మనల్ని ఏం చేస్తుంది? కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారు ఏం చేసిన వారు తెలుసా? యేసు రక్తములో స్నానము చేసిన వారు. అందుకనే బాప్తిస్మమునకు వెనకాడకండి, బాప్తిస్మం పొందండి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఇది 2వ మెట్టు, కడగబడే అనుభవము. మొదటిది శ్రమ అనగా నలుగు పెట్టబడడం. 2వది ఏంటి చెప్పండి? స్నానము చేయడం. ఈ స్నానం చేయడానికి వెనకాడొద్దు, పవిత్రులుగా మారడానికి వెనకాడొద్దు అని ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక తర్వాత చెప్పండి అమ్మలారా,
స్నానం అయిపోయిన తర్వాత ఏం కట్టాలి ఇప్పుడు? వస్త్రాలు. మూడో మాట ఏంటి చెప్పండి? వస్త్రాలు. అమ్మా, పెళ్ళికొడుకాళ్ళు ప్రధానంలో పెళ్లి చీర తెస్తారు. ఆ చీర కట్టకుండా వేరే చీర కట్టి స్టేజీ మీదకి తీసుకొస్తే పెళ్ళికొడుకు తాలూకా ఊరుకుంటారా? చెప్పండి. మీరు మాకు 2,000 ఇస్తే మేము మీకు 5,000 ఇచ్చాం. మీరు మాకు 5,000 ఇస్తే మేము మీకు 10,000 ఇచ్చాం. రివాజ్ అంట, మరి అదేంటో తెలియదు నాకు. రివాజ్. కాబట్టి ఆ చీర ఏది అని అడుగుతారు, అడగరా? అడుగుతారు. యేసయ్య కూడా అడుగుతున్నారు. వస్త్రాలు మొత్తం 14 రకాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో 2 రకాల వస్త్రాలు ఉన్నాయి. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాల్లో 2 రకాల వస్త్రాలు ఉన్నాయి. రక్తవర్ణ వస్త్రము, శోభిత వస్త్రము. రక్షణ వస్త్రం ఉంది, మహిమ వస్త్రం ఉంది. ఇలాగ చాలా రకాల వస్త్రాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ప్రార్థన చేసేవారి దగ్గర, సన్నిధి చేసేవారి దగ్గర మహిమ వస్త్రం ఉంటుంది. చప్పట్లు కొట్టండి అందరూ. ఏ వస్త్రం ఉంటుందమ్మా? అందరు చెప్పండి, ఏ వస్త్రం ఉంటుంది? మహిమ వస్త్రము. కాబట్టి మనం సన్నిధి చేస్తే దేవుడు మనకి ఏమిస్తారంట? మహిమ వస్త్రం. ఇది పోగొట్టుకోకూడదు, పాడు చేసుకోకూడదు. ఒక ఆమెంట ప్రార్థన చేస్తుంటే, సన్నిధి చేస్తుంటే దేవుడు వచ్చి వస్త్రం ఇచ్చారంట. అది ఏమీ కనబడట్లేదంట. చుట్టుకుంటే ఒళ్ళంతా దగదగ మెరిసిపోతుందంట. పాస్టర్ గారు వస్తే, అయ్యా నాకు ఇలా దర్శనం కలిగిందని చెప్తే, అమ్మ ప్రభు నీకు మహిమ వస్త్రం ఇచ్చారమ్మా అని చెప్పారంట. సరే కదా అని చెప్పి మహిమ వస్త్రం నాకు ఇచ్చారు ప్రభు అని సంతోషంగా సన్నిధి చేసుకున్న కొంతకాలానికి పెళ్లి కార్డు ఒకటి వచ్చిందంట. పాస్టర్ గారిని పిలిచి, అయ్యా పోనా వద్దా పెళ్ళికి అని అడిగితే ఆయన అన్నారంట, ఎల్లు కానీ జాగ్రత్త అమ్మా అన్నారంట. వెళితే అందరూ కూర్చున్నారంట. ఏంటి నువ్వు కూడా దిగిపోయావంటగా? అందరూ కూర్చున్నారంట రౌండ్గా. నువ్వు కూడా దిగిపోయావంటగా మతంలో అని మొదలుపెట్టి అవి ఇవి మాట్లాడితే ఈమె దగ్గర ఉన్న విశ్వాసం ఊడిపోయిందంట. ఎందుకు జాగ్రత్త అని చెప్తాం దైవ సేవకులు? ఒకసారి ఒక అక్క నా దగ్గరికి వచ్చింది. నేను నాకు కొత్తగా సేవ మొదలు పెట్టాను. అయ్యా బంతి కార్డు ఇచ్చారు, వెళ్ళనా వద్దా అంది. వెళ్ళొద్దక్క అన్నాను నేను. దెబ్బలు అలాగుంటే తెలవదు, పిల్లగాకి ఏం తెలిసి ఉండేది దెబ్బని. ఈ లోపల ఆవిడ వెళ్ళకుండా ఇలాగే కూర్చుందంట. మామగారు వచ్చాడంట. వత్త ఒక అరకాయ తాగి వచ్చాడంట. వచ్చేసరికి ఏంటి వెళ్ళలేదు, బంతికి వెళ్ళలేదు ఏంటి అన్నాడంట. మా పాస్టర్ గారు వెళ్ళొద్దు అన్నాడు అన్నట్టు. ఎవడాడు బయటికి రమ్మని అంటున్నాడు. ఇప్పుడు నేనెందుకు వస్తాను బయటికి? ఆడెవడు నీకు చెప్పినోడు బయటికి రమ్మని అన్నాడు. నేను అసలు బయటికి రావట్లా, తలుపులు వేసేసుకున్నాను. అప్పటి నుంచి ఎవరికి వెళ్ళొద్దని చెప్పలేదు. మీ ఇష్టం అమ్మా, మరణాతమ్మా. ఏమో ఇప్పుడు ఆయన ఒక్క కాయ తాగితే నేను 2 కాయలు తాగి పరిగెత్తాలి. ఇప్పుడు ఆయన వెనకాల నేను నాకెందుకు వచ్చిన గొడవ? ఇక నుంచి ఏం చేశాను ఇప్పుడు? అమ్మా మీ ఇష్టం, ప్రార్థన చేసుకోండి. మీ మనస్సాక్షి ఏం చెప్తే అది చేయండి అంటున్నాను. తెలివితేటలు పెరిగిపోయినాయి మాకు ఇప్పుడు. చూడండి ప్రభునందు ప్రియులారా, గమనించండి. ఇప్పుడు ఏం ధరించాలి? మనం వస్త్రాలు ధరించాలి. సమయం అవుతుంది కనుక త్వరగా ముందుకెళ్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 22:11. రాజు కూర్చుండు వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగొచ్చావు అని రాజుగారు అడుగుతున్నారంట.
మన రాజు ఎవరు చెప్పండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే నామము కలిగిన ప్రభు ఒక రోజునొచ్చి నీ పెండ్లి వస్త్రం ఏది అని అడుగుతారంట. చెప్పండి, ఏ వస్త్రం అమ్మా? పెండ్లి వస్త్రము. ఇప్పుడు పెండ్లి వస్త్రము లేకుండా స్టేజీ మీదకి పెళ్లి కూతురు ఎక్కదు, పెళ్లి కొడుకు ఎక్కడు. ఒకవేళ నేను కూడా పెళ్ళిళ్ళు చేస్తానమ్మా, రిజిస్టర్ వచ్చింది కాబట్టి పెళ్లి కొడుకు వచ్చేసి కూర్చుంటాడు, పెళ్లి కూతురు ఎంతకే రాదు. మైకి తీసుకుని పెళ్లి కూతురిని త్వరగా సిద్ధము చేసి తీసుకుని రండి అంటే 5 నిమిషాలు అని అంటారు, అరగంట అయినా రారు. 3 4 పడి చేస్తూ ఉంటారు. ఎవరి చుట్టూ? అదే పెళ్లి కూతురు వైభవం. ఇప్పుడు చూడండి, వస్త్రాలు కట్టి ఆమెను అలంకరిస్తూ ఉంటారు. పెళ్లి వస్త్రం కావాలి, యేసుప్రభు అడుగుతారు, పెళ్లి వస్త్రం ఏది? ఈ లోకములో ఉండగానే మనం ఏ వస్త్రం సంపాదించుకోవాలి? ఇప్పుడు పెళ్లి వస్త్రము సంపాదించుకోవాలి. పెళ్లి వస్త్రమును సంపాదించుకున్నప్పుడు అది మనకు దీవెన. ప్రభునందు ప్రియులారా, మనకు సిద్ధపాటు లక్షణాల్లో ఇది 3వ లక్షణము. ఇక 4వది నగలు. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. అంటే మీరు ముగించేయమని అర్థం, నాకు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్తాను చూడండి అమ్మ. విశ్వాసులు ఎంత తెలివైన వాళ్ళో చెప్పనా? రాత్రిపూట కోటాలు పెడితే ఆపండి అని నోటితో చెప్పరు. ఇదిగోండి, ఇటు చూడండి, ఆపు ఆపు ఆపు. ఇప్పుడు ఇంకా ఆపేయడానికి నేను కూడా రెడీగానే ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ మధ్యలో ఎలా చెప్పకపోతే వింటారా? వెళ్తుందా? కాబట్టి మీరు చాలా తక్కువ మంది అంటున్నారు, పాపం అది కూడా అలసిపోయినట్టున్నారు. సరే, ఇప్పుడు చెప్పండి, నగలు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. నగలు కావాలి పెళ్లి కూతురికి. ఇప్పుడు చెప్పండి, పెళ్లి కూతురికి నగలు ఒకవేళ లేకపోతే పిన్నమ్మో పెద్దమ్మో ఎవరొకరు తీసుకొచ్చి మరీ బోసుగా ఉన్నావు పిల్ల అని చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తారంట? నగలేస్తే ఆ పెళ్లి కొడుకు చూసి ఈ నగలన్నీ మా ఆవిడయే అనుకుని 2వ రోజున అంటున్నాడంట, నగలయ్యి నన్ను వేసుకున్నావు కదా అంటే. ఆయన నాయి కాదు. పెళ్లి కూతురికి విశ్వాసి అయినటువంటి బిడ్డకు, పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సంగమునకు ఎరువు నగలు పనికిరావు. ఇప్పుడు చెప్పండి, ఏవి నగలు పనికిరావు? ఎరువు నగలంటే ఎరువు, సొమ్ము, బరువు, చేటు. మీ అందరికీ తెలుసు కదా, ఒక అమ్మ పట్టు చీర చేంజ్ చేస్తుందంట, పీట పట్టుకుని తిరుగుతుందంట పాప. చూడండి ప్రభునందు ప్రియులారా, గమనించండి. పెండ్లి కుమార్తె సంగమునకు ఎరువు నగలు పనికిరావు. ఇప్పుడు ఏం కావాలి? సొంత నగలు కావాలి. ఇప్పుడు మీరు వెళ్ళి మీ యజమానుల దగ్గరికి వెళ్ళి, ఎవరో కల్ది నుంచి పాస్టర్ గారంట వచ్చాడు, నగలు కావాలంటున్నాడో, నగలు చేపిస్తావా లేదా అనండి. అప్పుడు మీ అయ్యగారి దగ్గరికి వచ్చి, ఆయన ఎవరో వచ్చాడంటే ఒకసారి ఫోన్ నెంబర్ ఇవ్వని, అయ్యా ఒకసారి మా ఊరు రా, నీ సంగతి ఏంటో చూస్తూ ఉంటారు. మీకు మరణాత అమ్మా, అందరికీ మరణాత. ఎవరు అలా చెప్పమాకండి. ఈ లోకంలో ఉన్న నగలు స్థిరమైనవి కాదు. వెండి నగలు, బంగారు నగలు స్థిరమైనవి కాదు. వీటి గురించి నేను మాట్లాడట్లేదు. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. సత్క్రియలు అనే నగలు మొదటిది. చూడండి, ఏ నగలమ్మా? సత్క్రియలు అంటే మంచి పనులు అనే నగలు. మంచి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తుంటే చూసిన వాళ్ళందరూ ఏమంటారు? ఈ అమ్మ చాలా మంచిది అంటారు. అవి నగలు కాదా?
దేవదాసయ్య గారు అంట ఒకరోజు సాయంత్రం బాధగా కూర్చున్నారంట. ప్రభు వచ్చేసారంట. వచ్చేసి, దేవదాసు ఏంటి అలా కూర్చున్నావు అంటే, అయ్యా ఈరోజు నేను ఎవ్వరికి సువార్త చెప్పలేదయ్యా అన్నారంట. అయ్యో అదా నీ బాధ? నువ్వు జాగాలేని జమీందారులాగా, జాగాలేని జమీందారు అంట మన తండ్రి దేవదాసయ్య గారు. నువ్వు తెల్లని వస్త్రాలు కట్టుకొని మెడలో టవల్ వేసుకుని వస్తుంటే రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళందరూ చూసి, ఆహా దేవదాసయ్య గారు చూడండిరా యేసు ప్రభులాగా ఉన్నాడని చెప్పుకున్నారు. నీ నడకే సువార్త దేవదాసు అన్నారంట. చెప్పండి, ఎవరి నడక? మన తండ్రి గారు దేవదాసయ్య గారి నడకే సువార్త అంట. చూసారా? కాబట్టి ప్రభునందు ప్రియులారా గమనించండి, ఇప్పుడు సత్క్రియలు అనే నగలు మనము సంపాదించుకోవాలి. రెండవది, బైబిల్ మిషన్ పిల్లలారా మీకు బైబిల్ అంతా తెలిసి ఉండాలి అన్నారు. 66 పుస్తకాలు, 66 గదులు, అన్ని గదుల్లోనికి వెళ్ళి చూసిరండి, బైబిల్ అంతా చదవండి. ఎలాగా? దేవరాజ్య విషయములు దీనమదిని వరసగా నేర్చుకొనువారు వాటి వశము, దానముల్వారి వశమౌను గానగల్గు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. దేవుని రాజ్య విషయములు దీన మనసుతో వరుసగా చదవాలంటే ఎలా చదవాలి చెప్పండి అమ్మ? వరుసగా చదవాలి. కాబట్టి వాక్యము అంటే పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండం 20వ అధ్యాయము నుండి ధర్మశాస్త్రం అనే నగలు ప్రభు ఇచ్చారు ఇశ్రాయేలు జనాంగమునకు. అందుకనే వారి యొక్క గర్వం ఏంటో తెలుసా? వారి అతిశయం ఏంటో తెలుసా? మేము మోషే ధర్మశాస్త్రం ఉంది మాకు. ఇప్పటికీ అంటారు వాళ్ళు, ఏమంటారు? మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది. మోషే ధర్మశాస్త్రమును నగలుగా ధరించుకున్న వారు ఉన్నారు, బాసికము వలె ధరించుకున్న వారు ఉన్నారు, కండ్ల ముందు లలాట పత్రిగా ఉంచుకున్న వారు ఉన్నారు. వారు ఎంతో దీవించబడిన వారు. రెండవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు కృపాశాస్త్రం అనే నగలు ప్రభు ఇచ్చారు. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో యేసయ్య కొండ మీద ప్రసంగములో తెలియపరిచారు. ఇది కూడా ఒక నగలే. కృపాశాస్త్రం అనే నగలను ధరించుకోవాలి. ప్రభునందు ప్రియులారా, పాత నిబంధన తెలుసుండాలి, క్రొత్త నిబంధన తెలుసుండాలి. సూచనగా ఉన్న ప్రవక్తలు తెలుసుండాలి, సూచనగా వచ్చిన యేసు ప్రభు కూడా తెలుసుండాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పుట్టవలయు మోషే వంటి పూర్ణ ప్రవక్త. మోషే లాంటి ప్రవక్త పుట్టారు. ఆ మోషే గురించి తెలియాలి, ఈ యేసయ్య గురించి కూడా తెలియాలి. ఆ మొదటి ఆదాము గురించి తెలియాలి, ఈ రెండవ ఆదాము గురించి కూడా తెలియాలి. కనుక బైబిల్ అంతా వరుసగా చదవండి. బైబిలు రోజు చదవండి. మీ అందరికీ మనవి, దయచేసి చెప్తున్నాను, బైబిల్ రోజు చదవండి. చదువు వచ్చిన వారులారా చదవండి. చదువు రాకపోతే మీకు ఉత్తరం వస్తే ఏం చేస్తారు? ఇది కూడా దేవదాసయ్య గారు చెప్పిన మాటే. ఎవరో ఒకరికి 5 రూపాయలు ఇచ్చి చదివించుకుంటారు. అలాగే 5 రూపాయలు ఇచ్చి చదివించుకోండి బైబిల్. లేదా ఆడియో బైబిల్ వచ్చేసింది ఇప్పుడు ఫోన్లో. యూట్యూబ్లోకి వెళ్ళి ఆడియో బైబిల్ అని కొడితే వచ్చేస్తే వింటమే. ఇక మీరు ఎంత వింటే అంత వింటమే. అన్ని సదుపాయాలు ప్రభు ఇచ్చారు. నాకు వాక్యం తెలవదంటానికి లేకుండా చేశారు ప్రభు. కనుక ముగింపులోకి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక తరువాత మాట, వరములు అనే నగలు. చెప్పండి అమ్మా, చెప్పాలి అందరూ. వరములు అనే నగలు.
చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 11 వరకు చదవవసరం లేదు, పెద్ద మాటలు కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4 నుండి 11 వరకు వరములు చాలా రకాలున్నాయి. ఈ వరములను సంపాదించుకోవాలి. వరములు అనే నగలు ధరించుకోవాలి. ప్రార్థన చేయడం ఒక వరం, బైబిల్ అంతా పూర్తి చేయడం ఒక వరం, సన్నిధి చేయడం ఒక వరం, దర్శనాలు చూడడం ఒక వరం. ఇలాగూ భక్తి కలిగిన వారికి అందరూ భయపడతారు. అమ్మా నాన్న కూడా భయపడతారు. పిల్లలు, చిన్నపిల్లలు, యవనస్తులు, ఇటు చూడండి. మీరు ప్రార్థన చేసి భక్తి పరులు అయితే మీకు దర్శనాలు వస్తే మీ అమ్మా నాన్న కూడా మిమ్మల్ని చూసి భయపడతారు. మీరు వాళ్ళని చూసి భయపడటం కాదు, వాళ్ళ మిమ్మల్ని చూసి భయపడతారు. అవునంటారా కాదంటారా? నా కూతురమ్మ ప్రార్థన చేస్తుంది, దర్శనాలు వస్తాయి, ఏం జరుగుద్దో కూడా చెప్పేస్తుంది ముందే. అమ్మో వచ్చేస్తుంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చింది, 14 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చింది ఒక తల్లి. ఆవిడ ఇప్పుడు మన బైబిల్ మిషన్లో నేనే ప్రోత్సహించి సేవకురాలుగా నడిపించా. తీసుకొచ్చి, అయ్యగారు నా కూతురు పేరు సుగుణ అంది. ఏమ్మా అంటే ఆవిడ చెప్పింది, పేరుకు తగ్గ పిల్లండి నా పిల్ల. ఏంటండి? పేరుకు తగిన పిల్ల నా పిల్ల. సుగుణంటే సుగుణే నా కూతురు. భక్తి పొర్రాలు, మోకాళ్ళు దిగదు, మోకాళ్ళు కాయలు కాసేసినాయి, దర్శనాలు చూస్తుంది. మా ఆయన గారు, వీళ్ళ నాన్నగారు ఈ పిల్లకి భయపడతారు. అయ్యగారు, అమ్మ భక్తి పరులను చూసి ఎవరైనా భయపడతారు. వెండి బంగారాలు, అందచందాలు, ఏదో ఐశ్వర్యాన్ని చూసి భయపడతారో లేదో నాకు తెలియదు. ఒకవేళ భయపడినా వెనక్కి తిరిగిన తర్వాత తిట్టుకుంటారేమో నాకు తెలియదు, కానీ భక్తి పరులను చూస్తే ఎవరైనా భయపడతారు. ఈరోజు మా అమ్మ నాన్న నన్ను ఏమని పిలుస్తారు తెలుసా? అయ్యగారు, పెద్ద అయ్యగారు, చిన్న అయ్యగారు. మా తమ్ముడిని కూడా నడిపించాను సేవలోకి. పెద్ద అయ్యగారు, చిన్న అయ్యగారు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫోన్ చేస్తే మరణాత రెవరెండ్ అయ్యగారు అంటది మా అమ్మ. అప్పుడు నేనంటాను, మా బావగారు రెవరెండ్, నేను రెవరెండ్, తమ్ముడు రెవరెండ్. ముగ్గురు, 2 కొడుకులకి, 2 రెవరెండ్లకి తల్లి, ఒక రెవరెండ్కి అత్త. ఏంటి చెప్పమ్మా అంటాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, సత్క్రియలు అనే నగలు, వాక్యము అనే నగలు, వరములు అనే నగలు సంపాదించుకోవాలి. ఇప్పుడు చెప్పండి 4 మాటలు. నలుగైపోయింది, స్నానం అయిపోయింది, వస్త్రాలు అయిపోయినాయి, నగలు ధరించేసుకుంది, పెళ్ళి కూతురు రెడీ. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. పెళ్ళి కూతురు ఏమైపోయింది? సిద్ధం. పెళ్ళి కొడుకు సిద్ధంగా ఉన్నారా? ఆదిలోనే సిద్ధంగా ఉన్నానని పారమార్థిక జ్ఞాని అయిన యోహాను గారి ద్వారా పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములోని పెళ్లి కుమారుడు రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆయన తెల్లని ఉన్నిని పోలి ఉన్నది. ఆయన నడుమునకు మరి బంగారు దట్టి కట్టుకుని ఉన్నారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు, అపరంజి పోలిన పాదములు కలిగిన వాడు. ఆయన చూడగానే నేను చచ్చిన వాని వలె, రొమ్మున ఆనుకునే యోహాను గారి అంటున్నారు, నేను చచ్చిన వాని వలె పడిపోయాను ఆయన చూడగానే. పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారు. పెండ్లి కుమార్తె సంఘము ఈ 4 పనులు అనగా నలుగు పెట్టబడి, స్నానము చేసి, వస్త్రాలు ధరించుకొని, నగలు పెట్టబడి సిద్ధముగా ఉన్నప్పుడు జరగబోయేది ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారము, 6వ వచనం నుండి వ్రాయబడిన మాటల ప్రకారము, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. కాబట్టి యేసయ్యకు సంగమునకు పరలోకములో వివాహం జరగబోతుంది. ఎన్ని సంవత్సరాలు విందంటమ్మా? మాట్లాడట్లేదు, చాలే ముగిచ్చు అన్నట్టు చూస్తున్నారు. అవునా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల పెండ్లి విందు. గట్టిగా చెప్పండి.
ఏం వెరైటీలు ఉంటాయో నాకు మాత్రం తెలియదమ్మా, నన్ను అడగండి. మరణాత అది మహిమ విందు. దాని గురించి మనం ఏం చెప్తాం? మొన్న ఒక ఆమె పెళ్ళికి వెళ్ళి వచ్చింది. ఇంకొక ఆమె అడుగుతుంది, రాత్రి ఎక్కడికి వెళ్ళావు అంది. మా ఏరియా భాష వింతగా ఉంటుంది. అంటే పెళ్ళికి వెళ్ళాను వదినా అంది. బాగా జరిగిందా పెళ్ళి అంటే? చాలా పెద్ద పెళ్ళి అని ఈవిడ అంటుంది. వెళ్ళొచ్చిన ఆవిడ అంటుంది, పెళ్లి కూతురికి నడివట్లమే, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మకు కూడా నడివట్లమే అని. ఇప్పుడు ఎంతకేం చూస్తాకి వెళ్ళింది ఈవిడి? నువ్వు పెళ్ళి చూడలేదా అంటుంది ఈవిడి. ఎందుకు చూడలేదు? చూశాను కానీ నా మనసు అంతా నడివట్లం మీదే ఉంది. ఈ మాట్లాడుకునే వాళ్ళిద్దరికీ నడివట్లాలు చేయించాలంటే ఒక్కొక్కరికి 10 కాసులు కూడా చాలదు. మీకు అర్థమైపోయింది కదా మరణాత. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం ఈ లోక పెళ్లి విందులు చూసి ఎంత ఆశ్చర్యపోతుంటే, పరలోకపు పెండ్లి విందుకు మనం సిద్ధపడద్దా? అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. కనుక అందరూ సన్ని చేయండి. మరి ఎన్నో కష్ట నష్టములు కోర్చి దైవ సేవకులు సేవ చేస్తారు. అమ్మ మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. దైవ సేవకులు రవీంద్ర బాబాయ్ గారు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండగా వారు ఎన్ని శ్రమలు కోరిస్తే ఈ సేవా పరిచర్య అయిందో నేను గ్రహించగలను. నాకు తెలుసు, నేను కూడా సేవలో ఉన్నాను. మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుందో మాకు మీరు చెప్పరు. ఆదివారం ఎవరైనా వచ్చి అక్కడ కూర్చోకపోతే ఆవిడేది ఏమైందంటావు, బాగోలేదంటావా, బోళ్ళు ఊహించేసుకుంటాం మేము. ఎంతకే సాయంత్రం ఫోన్ చేస్తే ఏం లేదు గారు, కొంచెం పులపకరంగా ఉంది, సలిసలిగా ఉంది, అందుకే రాలేదు. ఒకటే మాటతో పోయింది. మేము పొద్దున్న సాయంత్రం దాకా ఎంత కలతపడిపోతాం. కాబట్టి యేసయ్య వైపు చూడండి, ఆయన ప్రేమ వైపు చూడండి, ఆయనలో నిలిచి ఉండండి. పెండ్లి కుమార్తెగా సిద్ధపడి దేవాలయమును విడువక ఆయనలో సంతోషించే ధన్యత, పెండ్లి కుమార్తెగా సిద్ధపడే ధన్యత ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరికీ వించండి, ప్రభు వైపు చూద్దాం. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అధమమోక అధమమోక పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటూ అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ప్రార్థన చేసుకుందాం. కృపగల యెహోవా మనల్ని ఆశీర్వదించి మనలను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మనలను కరుణించునుగాక. ఆమేన్. యెహోవా మనపై తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మనకు సమాధానము కలగజేయునుగాక. ఆమేన్. పెండ్లి కుమారుడు గారు ఆయన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, మనందరినీ వధువుగా సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి కాంతి రాకడ పర్యంత మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. జనక